చిట్టి తల్లి, అసలు ఏం జరిగింది రాజమహల్లో? నా భర్త దృష్టిలో నేను ఈ ఒప్పందంలో భాగస్వామిని. అందుకే వారు నన్ను ద్వేషిస్తున్నారు. నాన్నగారు, మీరెప్పుడూ మాకు తలెత్తుకుని జీవించాలని నేర్పారు కదా, కానీ ఈ రోజు నేను తల వంచాల్సి వచ్చింది. వారి దృష్టిలో నేను మోసగత్తిగా మిగిలిపోయాను. ఈ ఒప్పందం విషయంలో నేను మిమ్మల్ని క్షమించేశాను, కానీ మీరు నా ఆత్మాభిమానాన్ని తునాతునకలు చేసేశారు. దానికి మిమ్మల్ని ఎలా క్షమించాలి నాన్న? చిట్టి తల్లి, నేను మీకు కొన్ని వెనక్కి ఇవ్వాలనుకుంటున్నాను. వ్యాపారి కూతుర్ని కదా, తెలిసొచ్చింది. ఒప్పందం కుదరకపోతే మొత్తం సరుకు వెనక్కి తిరిగి ఇచ్చేయాలని. తీసుకోండి. ఒప్పందం కుదరలేదు, కానీ మీకు ఎలాంటి నష్టం కలగలేదు. పెట్టుబడి మొత్తం అంతా తిరిగి వచ్చేసింది, మీ అమ్మాయితో పాటు. తన స్త్రీధనం కూడా. నేను చాలా పెద్ద తప్పు చేశానమ్మా. నేను మీ ఇద్దరి నమ్మకాన్ని వమ్ము చేశాను. వ్యాపారంలో ఎప్పుడూ తప్పటడుగు వేయని ఈ గోవింద్ సేఠ్ తన బిడ్డ సుఖ దుఃఖాలను బేరీజు వేయడంలో విఫలమయ్యాడు. కానీ నేను ఎలాంటి వాడినైనా నీకు తండ్రినే కదా చిట్టి తల్లి. ఈ ప్రపంచం మొత్తం నిన్ను వదిలేసినా నేను మాత్రం ఎప్పుడూ నిన్ను అంటిపెట్టుకునే ఉంటాను. ఒకవేళ నీ అత్తింటి వారు నీకు తగిన గౌరవం ఇవ్వకపోతే ఈ లోకంలో ఇప్పటిదాకా ఏ తండ్రి చెయ్యలేని పని నేను చేసి చూపిస్తాను. నువ్వెప్పటికీ ఇక్కడే మన ఇంట్లోనే ఉంటావు. ఈ లోకం మొత్తం ఏకమై నన్ను ఏమన్నా సరే, నా బిడ్డ జీవితాంతం నాతో పాటే ఉంటుంది. నేను నిజమైన రాజకుటుంబీకులం. ప్రాణం వదులుకుంటాం గాని గౌరవాన్ని మాత్రం కాదు. ఇక ఈ మహల్లో మాకంటూ ఎటువంటి గౌరవం లేదు. మేమిక్కడి నుంచి వెళ్ళే తీరాలి. మీరు వెళ్ళొద్దు పెదరాణి అమ్మ. మిమ్మల్ని మేము ఎలాగూ ఏమీ అనలేం. కానీ మేము ఈ క్షణమే రాణి గాయత్రి దేవిని ఇక్కడికి పిలిపించి మీకు క్షమాపణ చెప్పిస్తాం. రాణి గాయత్రి దేవిని రమ్మన్నామని చెప్పు. రాణిగారు మహల్ని విడిచి వెళ్ళిపోయారు. ఎప్పుడు అలా ఎలా వెళ్ళారు వారు? మీకు జోహార్లు రాజమాత, మీకు జోహార్లు. అత్తారింటికి కోడళ్ళు పల్లకీలో వచ్చిన కాటికెళ్లేందుకే గుమ్మం దాటుతారు. కానీ ఈరోజు
10 రోజుల్లోనే ఒక కోడలు పుట్టింటికి వెళ్ళిపోయింది. భలే, ఎంత గొప్ప సంప్రదాయాన్ని పరిచయం చేశారు మీ కోడలు గారు. అయినా మాదే ఉంది. ఎంతైనా ఇది మీ ఇల్లు, అంతా మీ ఇష్టం. మేమిక్కడ అతిథులం. ఇక అతిథులు బయలుదేరే సమయం ఆసన్నమైంది. పెదరాణి అమ్మ, జరిగిన దానికి మీకు మేం క్షమాపణ చెప్తున్నాం. రాణా గారు, ఇతరులు చేసిన తప్పులకి శిక్ష మీరెందుకు అనుభవించాలి? ఎవరైతే తప్పు చేశారో వాళ్ళడగాలి క్షమాపణ. మేము మిమ్మల్ని అన్నదానికి మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాం. సంతోషం. కనీసం ఇప్పటికైనా మీ తప్పు మీకు తెలిసొచ్చింది. అయితే మీరు వెళ్ళట్లేదు కదా? గాయం ఇంకా పచ్చిగానే ఉంది. ఇప్పుడు మేము వెళ్ళక తప్పదు. అవమానమనే ఈ గాయం మానిపోయాక మేం తిరిగి వస్తానులేండి. పెదరాణి అమ్మ అయితే మిమ్మల్ని క్షమించేశారు, కానీ మేము మిమ్మల్ని ఎప్పటికీ క్షమించాం. రాణి గాయత్రీదేవిని కూడా క్షమించాం. ప్రేమ లేని బంధం రాజీ పడ్డమే అవుతుంది రాణా గారు. మేము మిమ్మల్ని అలా రాజీ పడనివ్వం. ఇది మీ జీవితానికి సంబంధించిన విషయం. తుపాకీని కిందకి దించేశారేం రాణాగారు? కనీసం ఈసారైనా మీ కోపం అనే తూట గురి తప్పకుండా తగిలేది కదా. మీరు చెప్పదలుచుకున్నదేమిటి? అమాయకురాలైన ఆ అమ్మాయి మీద మీకెందుకింత కోపం? అసలు వారు ఏం చేశారని? గాయత్రి, ఈ లంగా గుర్తుందా నీకు? ఇదంటే నీకెంత ఇష్టం అంటే చిన్నప్పుడు ఎప్పుడూ ఇదే వేసుకుంటానని దానివి. అయితే ఒకరోజు నువ్వు నాతో అన్నావు, ఈ లంగా నీకు పట్టడం లేదని, చిన్నదైపోయిందని. ఎంత విచిత్రంగా ఉంది కదూ. లంగా మాత్రం అలాగే ఉంది, కానీ నువ్వు మాత్రం పెద్దదానివైపోయావు. మొదట్లో ఈ గది నీదే కదా గాయత్రి.
నీ సొంతింట్లో నీ ఆటలు అల్లర్లు సుఖదుఖాలు అన్నీ ఇక్కడ అనుభవించావు. ఇక ఈరోజు నువ్విక్కడే కూర్చున్నా, నువ్విక్కడ లేవు. ఎందుకంటే ఇది నీ ఇల్లు కాదు, పరాయి ఇల్లు అయిపోయింది. మీకు తెలుసు కదా తను రాజమహల్ విడిచి వెళ్ళిపోతోందని. మీకు తెలిసి కూడా తనని ఎలా వెళ్ళనిచ్చారు? వెళ్ళిపోతున్న వారినైతే ఎవ్వరైనా ఆపగలరు, కానీ వెళ్ళినట్టు నాటకం ఆడేవాళ్ళని వాళ్ళనాపి ప్రయోజనం ఏమిటి? మీకిదంతా నాటకం అనిపిస్తోందా? ఆవిడ నిజంగానే వెళ్ళిపోయారని మీకు అనిపిస్తోందా? ఈ రాజమహల్లోకి రావడానికి ఎన్నెన్నో కుట్రలు పన్నాగాలు పన్నారు. దీన్ని అంత తేలిగ్గా వదిలేసి వెళ్ళిపోతారా? అక్కడ అందరూ అనుకుంటున్నారు నేనేదో కుట్ర పన్నాను అని. అక్కడికి నేను ఎలా తిరిగి వెళ్ళగలనమ్మా? మళ్ళీ నువ్వు నన్ను నీ నుంచి దూరం చేస్తావా? నీకేమైనా పిచ్చా? అలా ఎప్పుడైనా జరుగుతుందా అసలు? పిల్లలెప్పుడూ అమ్మ గుండెల్లో ఉంటారు. నువ్వెంత దూరంగా వెళ్ళినా సరే నువ్వెప్పటికీ నా దగ్గరే ఉంటావు. అయినా నేను నిన్ను వెళ్ళమండం లేదు, ఉండమండం లేదు. ఓ మాట చెప్పనా గాయత్రి? ఈ ప్రపంచంలో ఏ అమ్మాయి అయినా సరే పెళ్ళయ్యాక కనీసం ఒక్కసారైనా అంతా వదిలేసి పుట్టింటికి వెళ్ళిపోవాలని తప్పకుండా అనుకుంటుంది. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే మన సమాజంలో ఎవరైనా అమ్మాయి అత్తారింటి నుంచి పుట్టింటికి తిరిగొచ్చేస్తే ఆ అమ్మాయి జీవితం పెళ్లి కానమ్మాయి జీవితం కన్నా కనా కష్టమైపోతుంది. నాకివన్నీ తెలుసమ్మా. ఇప్పుడు నేనన్నిటికీ సిద్ధమే. అంతగా సిద్ధపడిన దానివి అయితే నువ్విక్కడే ఉంటూ అందరూ అని సూటిపోటి మాటలు వినే ధైర్యమే నీకుంటే, నా కూతురు వేయుండి కూడా పెళ్లి పందిట్లో చేసిన వాగ్దానాలను పూర్తి చేయాలన్న పట్టుదల సాహసం నీకెందుకు లేవు? రాణి గాయత్రీదేవి గారు తమ పెళ్లినాటి ప్రమాణాలు అన్నింటినీ పాటించారు. వారు ఎటువంటి పథకాలు వేయడం లేదు రాణాగారు. వారు మహలును విడిచి వెళ్లడానికి అసలు కారణం మీరు వారిని అవమానించారు కనుక వారిపై నిందలు మోపారు మీరు. ఇప్పుడు మీరే వారిని మహలుకు తిరిగి తీసుకురావాలి. అంత అవసరం లేదు రాజమాత. మీ రాణి గాయత్రీదేవి రాత్రికల్లా తిరిగొచ్చేస్తారులేండి. ఒకవేళ తిరిగి రాకపోతేనో? ఒకవేళ తను చీకటి పడేలోగా గనక వెనక్కి రాకపోతే అప్పుడు మీరు తన గురించి చెప్తున్నవన్నీ నిజమేనని మేము పూర్తిగా నమ్ముతాం. కానీ ఒకవేళ తను తిరిగొస్తే అప్పుడు వారి గురించి మా అభిప్రాయమే సరైందని మీరు ఒప్పుకోవాలి. మా అభిప్రాయమే సరైందని మేం పూర్తి నమ్మకంతో చెప్పగలం. పెళ్లి పందిట్లో నీ భర్త చేసిన ప్రమాణాలు పాటించలేదు సరే, కానీ నువ్వు చేసిన ప్రమాణాలను పాటించకుండా వారినే తప్పుపడితే ఎలా? ఇలా బేలగా బాధగా అన్నీ పోగొట్టుకున్నట్టు కూర్చున్న అమ్మాయి నా గాయత్రి కానే కాదు. మా గాయత్రి చేసిన ప్రమాణాలను విస్మరించే మనిషి కానే కాదు. అరే, నీకు జీవితంలో ఏది సులభంగా దొరికిందని ఊహ తెలిసినప్పటి నుంచి అన్ని సంఘర్షణలే. ఇక ఈ రోజు నీ జీవితంలో ఇంత పెద్ద సంఘర్షణ వస్తే నువ్వు భయపడి పారిపోతావా? హా? అరే, దేవుడి ముందు వెలిగించిన దీపపు జ్వాలకు కూడా ఆరిపోకుండా ఉండాలంటే గాలిని తట్టుకొని నిలబడాల్సి ఉంటుంది. నీ భక్తి స్వచ్ఛమైంది, నీ ప్రేమ నిజమైంది, అందుకే నీ కలలు నెరవేరాయి. రాణాగారితో నీ వివాహం జరిగింది. నేను నీతో అంటూ ఉండేదాన్ని కదా నీ స్వప్నాల్ని మర్చిపోమని. కానీ ఈరోజు నేనే చెప్తున్నాను, నువ్వు చూసిన స్వప్నాల్ని పూర్తి చేసుకోవడానికి సంఘర్షణ చెయ్యి. చెప్పు గాయత్రి, ఇలా మౌనంగా కూర్చొని నీ స్వప్న సౌధాలు కూలిపోవడం చూడాలనుకుంటున్నావా లేక? గాయత్రి, ఒకవేళ నువ్వు ఇప్పటికీ ఏమీ చేయలేకపోతే జీవితాంతం పశ్చాత్తాపడాల్సి ఉంటుంది. ఓ వ్యక్తిని నువ్వు అందరికన్నా ఎక్కువగా ప్రేమించావు, కానీ ఆ వ్యక్తి నిన్నందరికంటే ఎక్కువగా ఎలా ద్వేషించగలడు?
కల నిజమాయగా కోరిక తీరగా సాటి లేని రీతిగా మదినెంతో హాయిగా కల నిజమాయగా కోరిక తీరగా సాటి లేని రీతిగా. కోకిల ముగించిందనుకున్న ఆటని ఆడ్డానికి మళ్ళీ వచ్చేసింది. ఆమీర్కోట్లోని ఈ ప్రాంతంలో మనం రైతుల కోసం ఏవైతే ఇళ్లను నిర్మించామో అవి మొదటి వానలకే కొట్టుకుపోయాయి. వాటిని తిరిగి నిర్మించేందుకు మనం పనులు మొదలు పెట్టాల్సి ఉంటుంది. మంత్రి గారు, చెప్పండి. మేమిప్పుడు ఏం చెప్పామో తెలుసా? అది మేమిప్పుడు మీతో చెప్తున్న విషయం కన్నా ముఖ్యమైనది ఇంకేమన్నా ఉందా? ప్రభు, అది మేము కాస్త సమయం తర్వాత మళ్ళీ వస్తాం. అనుమతినివ్వండి. చాలా త్వరగానే తిరిగొచ్చేశారే రాణివారు. పుట్టింట్లో రాజ్మహల్ బాగా గుర్తొచ్చినట్టుంది. కనీసం అంత పట్టుపట్టినందుకైనా మీరు మీ పుట్టింట్లో ఇంకో 2-3 రోజులు ఉండి రాలేకపోయారా? అసలు నేను ఎందుకు తిరిగొచ్చానని మీరు ఆలోచిస్తున్నారు కదా. ఇందాకేదో మాట్లాడుతున్నారుగా, తొలకరి వానలకి ఇళ్ళు కూలిపోయాయని, మీరు వాటిని తిరిగి నిర్మించాలనుకుంటున్నారని. నేను కూడా అదే చేస్తున్నాను. కొత్త అనుబంధం కదా, సమస్యలనే వానలో చిక్కుకుంది. నేను దాన్ని మళ్ళీ బాగు చేయాలనుకుంటున్నాను. తొలకరి వానల్లోనే చాలా జరిగిపోయాయి. మీ అమాయకత్వం, మంచితనపు రంగులు ఆ వానలోనే కరిగిపోయాయి. ఎంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడి వెళ్ళారు మీరు. ఏం జరిగింది? ఇంకా మాట్లాడాల్సినవి చాలా మిగిలిన్నాయి. అందుకే తిరిగి వచ్చేశాను. ఏంటా మాటలు? కొన్ని ఫిర్యాదులు, కొన్ని విజ్ఞప్తులు. ఒక భార్య తన భర్తతో చెప్పుకోవాల్సినవి ఎన్నో, కానీ ఆ భర్త అవి వినడానికి సిద్ధంగా లేరు. అందుకే నేను ఆమీర్కోట్ రాజావారి సమక్షంలో ఓ అర్జీ తీసుకొచ్చాను. ఆయన తన భార్యకు ఒక అవకాశం ఇస్తే ఆమె నిజాయితీని నిరూపించుకుంటుందని. మీరు మాకు ఒక భర్తగా, ఒక రాజుగా మా బాధ్యత గుర్తు చేయడానికి వచ్చారా? లేదండి, నేను భార్యగా నా అధికారం అడిగేందుకు వచ్చాను. ఆ అధికారాన్ని మీరు నా నుంచి లాక్కోలేరు. నా నడవడిక, నా పెంపకం మీద పడ్డ ప్రతి ఒక్క మచ్చను చెరిపేసుకునే పూర్తి అధికారం నాకుంది. దాన్ని మీరు కాదంటే నేను ఒప్పుకోను. టవల్. ఇంకేమైనా కావాలా? రాణా గారు, నేను మీ భార్యగా నా బాధ్యతలన్నీ నెరవేరుస్తాను. మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాను. ఎవరికైనా ఇది పెళ్లి కాదు, వ్యాపారం అనిపించినా సరే నేను మాత్రం మిమ్మల్ని ప్రేమగా చూసుకుంటాను రాణా గారు. నేను ప్రమాణపూర్తిగా చెప్తున్నాను. మా నాన్నగారు వ్యాపారం చేశారని నాకేమాత్రం తెలుసున్నా నేను ఈ పెళ్లికి ఎప్పటికీ అంగీకరించేదాన్ని కాదు. మీ పట్ల నాకున్న ప్రేమలో కుట్రలేదు. నన్ను ఒక్కసారి మీ దానికి అంగీకరించండి. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. నేను మంచి భార్యగా నిరూపించుకుంటాను. మీరు ఒకసారి ఎలాగో దూరం చేశారో, ఇప్పుడు ఇంకొకసారి మీ దానిగా చేసుకొని చూడండి. మీరు ఉదయం నుండి ఏమైనా తిన్నారా? ఏంటండి? మీరు చాలా అలసిపోయి బలహీనంగా కనిపిస్తున్నారు. మీరేదైనా తినాలి. ఫిర్యాదులు చేయడానికి చాలా సమయం ఉంది. బాధ్యతలన్నీ భార్యలవే కాదు, కొన్ని బాధ్యతలు భర్తలవి కూడా ఉంటాయి.
కింద అందరూ మీతో కలిసి భోజనం చేయాలని ఎదురు చూస్తున్నారు రాణి గాయత్రీదేవి. వెళ్ళండి, మేం తయారై వస్తాం. మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ రాజ్మహల్ యొక్క కళ తిరిగొచ్చింది. ఏమైంది చిన్నరాణి గారు? మీకు మింగుడు పడ్డం లేదా? అదేంటి, మేమింకా భోజనం కూడా ప్రారంభించలేదు రాజమాత. మరి మిమ్మల్ని చూస్తే మాకెందుకలా అనిపించింది?